పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. రాహుల్ గాంధీ హెచ్ ఫైల్స్ పేరుతో ఒక హైడ్రోజన్ బాంబుని రిలీజ్ చేశారు. గతంలోనే ఓట్ చోరీ జరిగింది అంటూ, ఆటం బాంబ్ అంటూ కొన్ని నిజాల్ని నేను బయట పెట్టబోతున్నాను. ఫోటో చూపించి, బ్రెజిలియన్ మోడల్ ఫోటో చూపించి ఆయన ఫోటోగ్రఫర్ పేరు చెప్పారు. ఆయన రాహుల్ గాంధీ స్ట్రాటజీ చూడండి. ఆయన ఓపెన్ ఫైల్ అడిగారు, మిషన్ రీడబుల్ ఫైల్ కావాలన్నారు. మీరు ఎలక్షన్ కమిషన్ తిట్టడం కాదు, యాక్చువల్లీ బీజేపీ వాళ్ళని తప్పుపడుతున్నాను నేను, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా తప్పుపడుతున్నాను. ఎందుకంటే ఆపరేషన్ సర్కార్ చోరీ అని జరిగింది, చాలా వరకు మ్యానిపులేట్ చేశారు. ఒక లీస్ట్ 32 ఓట్స్ మెజారిటీ. వీళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు లాస్ట్లో సైన్ చేస్తారు కదా యాక్సెప్టెన్స్, వాళ్ళు ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదు అప్పుడు? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. రాహుల్ గాంధీ హెచ్ ఫైల్స్ పేరుతో ఒక హైడ్రోజన్ బాంబుని రిలీజ్ చేశారు. గతంలోనే ఓట్ చోరీ జరిగింది అంటూ, ఆటం బాంబ్ అంటూ కొన్ని నిజాల్ని నేను బయట పెట్టబోతున్నాను. ఇంతకు మించి ఒక హైడ్రోజన్ బాంబులో భయంకరమైనటువంటి నిజాలు ఉంటాయి అంటూ, కేవలం ఓట్ చోరీ మాత్రమే జరగలేదు, ఆపరేషన్ సర్కార్ చోరీ కూడా జరిగింది అనేటువంటి హెచ్ ఫైల్స్ని రిలీజ్ చేశారు. అందులోనూ ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్తో పాటుగా 2 కమిషనర్లు కూడా కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో కుమ్ముక్కయ్యారు. హర్యానాలో ప్రభుత్వం రాకుండా చేశారు అనేటువంటి మాట కూడా చెప్పారు. యాక్చువల్గా ఈ హెచ్ ఫైల్స్లో నిజం ఎంత ఉంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో మనం గతంలో ఆటం బాంబ్ చూసాము, ఈసారి హైడ్రోజన్ బాంబ్ వచ్చింది. హెచ్ ఫైల్స్ పేరుతో రిలీజ్ చేసినటువంటి ఆల్మోస్ట్ ఈ సైజులో ఉన్నట్టున్నాయి కదా పేపర్స్ అన్నీ, ఒక బండిల్ పట్టుకొని వచ్చారు. ఏముంది అందులో నిజం? మనం చూసిన దాంట్లో 2-3 మెయిన్ ఎలిమెంట్స్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో సాయంత్రమే అమిత్ మాల్వియా కానీ మిగతా వాళ్ళు, నేను కూడా దాన్ని కౌంటర్ చేశాను. ఒకటి, ఫస్ట్ కౌంట్ ఏంటంటే ఫోటో చూపించి, బ్రెజిలియన్ మోడల్ ఫోటో చూపించి ఆయన ఫోటోగ్రఫర్ పేరు చెప్పారు. ఆయన మోడల్, ఈ గాట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ద ఫోటోగ్రఫర్ అండ్ ద మోడల్, అండ్ ఈ వాస్ టేకింగ్ ద ఫోటోగ్రఫర్స్ నేమ్ అది మోడల్స్ నేమ్ కాదు. ఫోటోగ్రఫర్ ఆమె తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆమె, నేను నా పేరు ఎందుకు తీసుకుంటున్నాను, నాకు వెడ్డింగ్ ప్రపోజల్స్ వస్తుంది, అది చిన్నప్పుడు ఎప్పుడో తీసుకున్న ఫోటో అది నాదని. ఆ ఫోటో ఏమైందంటే, మీరు చూసినట్లయితే రాహుల్ గాంధీ చేసిన ప్రజెంటేషన్లో కలర్ ఫోటోలు ఉన్నాయి. ద ఎలక్ట్రల్ షీట్ చూపించారు ఆయన. దాంట్లో కలర్ ఫోటోలో 22 మహిళలతో ఉన్నారు, 16 మహిళలు ఉన్నారని చెప్పి చూపించారు. మీకు ఎక్కడైనా ఏ ఎలక్ట్రల్ రోల్ అయినా ఎప్పుడైనా మీకు కలర్ ఫోటో కనిపించిందా? మీకు కనిపించదు, బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. మళ్ళీ ఆయన కలర్ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? అదొకటి. సరే ఉందనుకోండి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియా టుడే అండ్ టైమ్స్ నౌ. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనగానే ఇట్స్ ప్రో కాంగ్రెస్ న్యూస్ పేపర్ ఇప్పుడు, ఎందుకంటే చాలా మటుకు న్యూస్ వాళ్ళు క్యారీ చేస్తారు. వాళ్ళ దాని నుంచి నేను ఐమ్ కోటింగ్ టుడే మార్నింగ్ వాళ్ళు చేసిన రిపోర్ట్. దాంట్లో ఫస్ట్ మనం ఇంకోటి యాడ్ ఏం చెప్పారంటే, ఒక అడ్రస్లో 500 మంది ఉన్నారు, ఒక అడ్రస్లో 66 మంది ఉన్నారన్నారు. సో దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ హోడల్ అని చెప్పి, హర్యానాలో హోడల్, HODAL. అక్కడ 500 మంది, ఒక దాంట్లో 66 మంది ఉన్నారు ఓటర్స్, ఇంకోటి దాంట్లో 501 మంది ఉన్నారు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు పొద్దున, ఈవెన్ ఇండియా టుడే వాళ్ళు కూడా వెళ్ళారు. నేను టీవీలో చూసాను రిపోర్ట్ ఒకటి. అక్కడ అది కాకుండా మన బ్రెజిలియన్ నేషనల్ గురించి చెప్పి నేను సపరేట్గా తీసుకుంటాను 2. హోటల్లో ఈ 2 అడ్రస్లు చెప్పారు. 66 ఓటర్లు ఉన్నది, ఇంకోటి 501 ఓటర్లు. అక్కడ ఒక ఫ్యామిలీని కలిసారు వాళ్ళు. ఆయన పేరు అక్కడ ఉన్న దాంట్లో రాయ్ అనే ఒక ప్లేస్, ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ ఉమెన్ దాంట్లో సపరేట్గా ట్రాక్ చేశారు. హోటల్లో 66 మంది ఉన్న దాంట్లో ఒక బీజేపీ జిల్లా పరిషత్ అడ్రస్, అంటే ఆయన ఒక జిల్లా పరిషత్ ఒక లీడర్, ఆయన పేరు మీద ఉంది. సో అందరూ బీజేపీ వాళ్ళు చేసుకున్నారు. ఆయన కావాలని చెప్పి అక్కడే బీజేపీ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బీజేపీ పేరు మీద యాడ్ చేసుకున్నాను చెప్తే, ఆయన ఏం చెప్పారంటే, ఇది వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఇల్లు ఉండే వాళ్ళకి, ముందు 10 ఏకర్ ల్యాండ్ ఉండే, తర్వాత ల్యాండ్ డివైడ్ చేసుకున్నారు అందరూ. ఫ్యామిలీస్ అంతా ఫ్యామిలీస్ పుట్టి మళ్ళీ పిల్లలు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చినప్పుడు స్ప్లిట్ అయింది. అందరికీ ఆ 10 ఏకర్లు స్ప్లిట్ చేసి ఇచ్చేశారు. కానీ అందరికి ఒకటే మున్సిపల్ అడ్రస్ ఉంది దాంట్లో. అది అప్పుడు మోస్ట్ ఆఫ్ అట్లనే జరుగుతుంది. ఇంటి నెంబర్ సపరేట్ ఉండొచ్చు, కానీ మున్సిపల్ నెంబర్ ఒకటే ఉండిపోతుంది. మన దగ్గర కూడా చూసుంటారు మీరు ఒకసారి, 1-89-5-6 అని ఉంటుంది. ఒక అపార్ట్మెంట్కి ఒకటే నెంబర్ ఉంటుంది, మున్సిపల్ నెంబర్. దాంట్లో మళ్ళీ డివిజన్ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు డివిజన్ కూడా ఇస్తారు, బార్ 1 ఇస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ మున్సిపల్ నెంబర్ కామన్ ఉంటుంది, కానీ ప్లాట్ నెంబర్ సెపరేట్. సో ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ దాట్ స్టేట్మెంట్. వాళ్ళు వెళ్ళి కలిసి ఫోటోలు కూడా సహా తీసుకున్నారు. సో ఆయన పేరు
ఇంకొకటి గుర్దానా విలేజ్కి వెళ్ళారు వీళ్ళు. గుర్దానా విలేజ్లో 150 హౌస్ నెంబర్ 150కి వెళ్తే జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఈయన చెప్పిన దానికో ఉమేష్ గుర్దానా ఆయన పేరు, ఈజ్ నౌ 40 years old. ఆయన చెప్పారు ఇదంతా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మీరు వెళ్ళి చూసుకోండి, అందరిని కలవండి. వీళ్ళు వెళ్ళి కలిసారనమాట. సో ఈ దాంట్లో అదొక క్లారిఫికేషన్ వచ్చేసింది. నిన్న దాంట్లో 2 మెయిన్ అలిగేషన్స్ ఉండే, ఇదొకటి రెండోది. ఇంకోటి ఏంటంటే ఇంకొక విలేజ్కి వెళ్తే అక్కడ చాలా మటుకు ఓటర్ థెఫ్ట్ జరిగింది, అక్కడ 400 మంది ఉన్నారంటే ఆయన అన్నారు రామ్ సరోట్ ఆయన పేరు, అలా హస్బెండ్ పేరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టైం నుంచి 25 acres 30 acres ల్యాండ్ ఉండే మా దగ్గర. దాన్ని ఒక్కొక్క జనరేషన్ రాగానే మన దగ్గర కూడా అంతే కదా, ముందు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టైంలో 100 acres ఉంటుంది, మళ్ళీ ఆయన 5 పిల్లలకి సపరేట్ చేసి ఇచ్చేస్తారు, అప్పుడు 20 acres అవుతుంది. మళ్ళీ వాళ్ళ 10 పిల్లలు వాళ్ళు వస్తే మళ్ళీ అది అందరి దగ్గర చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్క్వేర్ యార్డ్కి వచ్చేసాము ఇప్పుడు మనం. సో 4 generations ఆఫ్ ఫ్యామిలీ ఆర్ లీవింగ్ అని ఆ ప్లేస్లో. సో ఈ ఫ్యామిలీ 10 acres ల్యాండ్లో ఈ స్టోరీ అయిపోతే నెక్స్ట్ స్టోరీలో కూడా ఇంతే. ఇదే దాంట్లో సొరోట్ అని ఆయన పేరు, ఆయన చేసిన రామ్ సొరోట్ నేను చెప్పిన దాంట్లో 200 ఇల్లు ఉన్నాయి ఒకటే మున్సిపల్ నెంబర్ మీద. ఎవరు తప్పండి? అది తప్పు కాదు, ఎందుకంటే మున్సిపల్ నెంబర్ ఒకటే ఉంది, రిజిస్టర్డ్ ప్లాట్ నెంబర్ ఒకటే, కానీ వాళ్ళు డివైడ్ చేసుకున్నారు, వాళ్ళే డివైడ్ దాంట్లో 3 స్కూళ్ళు కూడా ఉన్నాయి. 500 మంది వచ్చేసారు దాంట్లో. 200 ఇల్లు ఉంటే మినిమం 500 వస్తారు కదా. సో అక్కడ 500. సో రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో సెకండ్ పాయింట్ అయితే ఎస్టర్డే వాస్ కౌంటర్డ్. అండ్ ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ ఈవినింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, హర్యానా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇది కాకుండా ఈ పేర్ల గురించి చెప్పారు, మహిళలు ఒక్కటే పేరు మీద ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి మోడల్ పేరు. సో రాయి విలేజ్కి వెళ్ళారు వీళ్ళు. అక్కడ రాహుల్ గాంధీ చెప్పారు స్వీటీ అని ఒక అమ్మాయి, సరస్వతి అని ఒక అమ్మాయి, ఇట్లా అందరు పేర్లు పెట్టుకున్నారు, ఫ్యాన్సీ పేర్లు పెట్టుకుని ఫేక్ ఓటు చేశారని చెప్పి. వీరు వెళ్ళి కలిసినప్పుడు స్వీటీ ఈజ్ అ పర్సన్ దేర్, ఆమె ఓటు కూడా వేసింది, ఆమె ఐడి కార్డు కూడా చూపించింది, ఓటర్ ఐడి కార్డు, దాంట్లో ఆమె ఫోటోనే ఉంది, బ్రెజిలియన్ మోడల్ ఫోటో లేదు. 2012లో ఇష్యూ చేసిన 2012లో ఇష్యూ చేసిన ఐడి కార్డు అది, ఓటర్ ఐడి కార్డు. ఆమె కూడా ఈసారి ఓటేసింది. దాని పక్కన ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం దూరంలో మంజీత్ అని ఒక అమ్మాయి ఉంది. నిన్న రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో నాకు ఐడి కార్డులో మంజీత్ పేరు ఉంది కానీ బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టని చెప్పి మంజీత్ని కూడా కలిసారు. షీ ఈస్ 24 years old నౌ అండ్ షీ సెడ్ షీ ఈజ్ ఆల్సో ఓటెడ్. ఆమె ఐడి కార్డు కూడా ఆమె ఫోటోనే ఉంది. ఇట్లా ఇప్పుడు వాళ్ళు 6 మందిని కలిశారు. దర్శన జూన్, షీ ఈజ్ 54, ఆమె కూతురు 24 హర్ష, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎవరు డూప్లికేట్ ఓట్లు వేయలేదు, ఎవరు ఏం చేయలేదు. సో బహుశా ఆయనకి రీసెర్చ్ టీం చాలా వీక్. మన ఐ థింక్ తెలుగు ఆయన ఒక కొనుగోలు ఏం పేరుంది ఆయన, సునీల్ కనుగోలు, ఆయన చేసిన తప్పులంతా ఈయనపై వచ్చి పడుతుంది. బేసిక్ రీసెర్చ్లో ఇంత పెద్ద పేపర్లు తీసుకొచ్చి ట్రాలీ మీద తీసుకొచ్చి పెట్టడం కాదు. యూ షుడ్ ఫస్ట్ డూ ద ప్రెజెంటేషన్ టు యువర్ ఓన్ టీమ్. మనంతా యూజువలీ వెన్ వీ గో ఫర్ కాన్ఫరెన్సెస్, మనం చాలా పెద్ద కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కూడా సౌత్ జోన్ కాన్క్లేవ్ నడుస్తుంది, మేము ఫస్ట్ డే మేము మా టీమ్కే ప్రెజెంటేషన్ చేస్తాం. మనం వాళ్ళే తప్పులు పట్టుకుంటారు చాలా మటుకు, అది ఇది కరెక్ట్ లేదు, ఆ నెంబర్ చూడు ఇది కరెక్ట్ కాదు, ఇది యాడ్ కావట్లేదు. అప్పుడు మనం రాత్రి కూర్చొని కరెక్ట్ చేసుకుంటాం పీపీటీని. ఇది అంత కూడా చేయలేకపోయారు వీళ్ళు. అదే నాకు అనిపిస్తుంది బాధ. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే మనిషి ఇప్పుడు ఒక్కోసారి హైడ్రోజన్ బాంబ్, అటమ్ బాంబ్ అంటారు. ఇప్పుడు చూడండి 2 ఇన్స్టెన్సెస్లే పడిపోయారు. ఎంటైర్ లాజిక్ ఆఫ్ ఎస్టర్డేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ గాన్. ఈ హర్యానా ఎందుకు తీసుకున్నారు? అది ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఈ 5 కాన్స్టిట్యున్సీలు 6 కాన్స్టిట్యున్సీలు 10 కాన్స్టిట్యున్సీలు మాకు వచ్చేస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. అటువైపు బీజేపీ కూడా అదే చెప్తున్నారు, ఆ 10 కాన్స్టిట్యున్సీలు మాకు వస్తే మేము కూడా ఎలక్షన్ గెలుస్తుండే, మాకు ఇంకా 10 సీట్లు ఎక్కువ వస్తున్నాయి. మార్జిన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఏం చెప్తున్నారు, అక్కడ డూప్లికేట్ ఓట్లు పడ్డదని. 22 లక్షల మంది, 2 కోట్ల ఉన్న 2 కోట్ల ఓటింగ్ పాపులేషన్లో 22 లక్షల మంది అంటే 10% డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ చేసినప్పుడు ఏం చెప్పారండి, డెడ్ ఓటర్స్, మైగ్రేటెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్, అదొకటి, ఇదొకటి డూప్లికేట్ ఓటర్స్. ఈ 3 కేటగిరీలు కలిపి 64 లక్షల మందిని తీసేశారు ఎలక్షన్లో. మన సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు, బిఎల్ఓస్ దగ్గర డిస్ప్లే చేయమన్నారు, ఓటర్ ఐడి కార్డు అందరికీ ఇవ్వమన్నారు, అంతా చేశారు. ఎవ్వరు అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు, 1000 మందే చేశారు అబ్జెక్షన్, అది కూడా ఓన్లీ ఫ్రమ్ సిపిఐఎంఎల్. రాహుల్ గాంధీ చేసిన ఈ అలిగేషన్ కూడా ఇప్పుడు ఏమంటారు ఆయన, యు ఆర్ యూజింగ్ సమ్ ఉమెన్స్ నేమ్స్, అది చాలా డేంజరస్. దీంట్లో ఒక మెయిన్ థింగ్ కవిత గారు మీరు అర్థం చేసుకోవాలి, రాహుల్ గాంధీ స్ట్రాటజీ చూడండి. ఆయన ఓపెన్ ఫైల్ అడిగారు, మిషన్ రీడబుల్ ఫైల్ కావాలన్నారు మాకు. ఇప్పుడు ఇస్తున్నది పీడిఎఫ్ ఫైల్, మీరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ పొద్దున బీహార్లో 2 కాన్స్టిట్యున్సీలు డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ ప్రాజెక్ట్. బీహార్ ఎలక్షన్ రోజు 14వ తారీఖు నన్ను డెఫినెట్గా అక్కడి నుంచి నాకు పిలుపు వస్తుంది. సో దానికోసం నా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ మెటీరియల్కి నేను ఒక 3 కాన్స్టిట్యున్సీలు డౌన్లోడ్ చేసుకున్నాను పొద్దున ఇవాళ, అనలైజ్ చేద్దామని చెప్పేసి.
బీహార్లో కూడా మీరు చూసుంటారు ఓటర్ ఐడి కార్డులో అక్కడ జరిగిన అవకతవకల గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. తర్వాత అది కూడా కౌంటర్ చేశారు వీళ్ళు. మహారాష్ట్రలో అలంద్ అది కూడా కౌంటర్ చేశారు. కర్ణాటకలో మహాదేవ్పుర అది కూడా కౌంటర్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అస్సలు మాట్లాడలేదు చూడండి. దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఆల్ ఆ రోజు షూట్ అండ్ స్కూట్ పాలసీ చెప్పేశారు. దాని ఇంపాక్ట్ 24 hours ఉంటుంది. దాని తర్వాత గాయబ్ అక్కడి నుంచి. నెక్స్ట్ పోస్ట్ షిఫ్టింగ్ ద గోల్ పోస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో. మీకు కలవకపోతే మీరు ఆ గోల్ పోస్ట్ తీసి పక్కన పెడతారు, మళ్ళీ దాంట్లో గోల్ కొట్టేశారని చెప్తారు మీరు. ఇక్కడ కూడా అదే జరిగింది. హైడ్రోజన్ బాంబ్, న్యూట్రాన్ బాంబ్, ఆ బాంబ్ ఈ బాంబ్ అని చెప్పే బదులు ప్రొఫెషనల్గా చేయండి. మీరు 10 మందిని కూర్చోబెట్టి మీ ఒపోనెంట్స్ కూర్చోబెట్టండి. మీరు ఎలక్షన్ కమిషన్ తిట్టడం కాదు. యాక్చువల్లీ బీజేపీ వాళ్ళని తప్పుపడుతున్నాను నేను, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా తప్పుపడుతున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏదో ఆరాఫేరా బాడీ కాదు. అది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే మీకు సుప్రీంకోర్టు ఒకటి ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ అండ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషనర్ని మీరు తీయలేరు. యూ కెనాట్ ఆస్క్ సాక్ అన్ ఎలక్షన్ కమిషనర్. గవర్నమెంట్ కెనాట్ డూ ఇట్. ఇంపీచ్ చేయాల్సి వస్తుంది పార్లమెంట్లో. సేమ్ థింగ్ విత్ సిఏజీ. వినోద్ రాయ్ గారు ఉన్నప్పుడు ఎంత గొడవ చేశారు కాంగ్రెస్ వాళ్ళు మన అందరికీ తెలిసిందే. కోల్డ్ స్కామ్ అంతా ఆయన బయటికి తీసుకొచ్చారు, మన 2G అంతా. ఈ ఎలక్షన్ కమిషనర్స్ని తిడుతున్నారు రాహుల్ గాంధీ. మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నారు, వీళ్ళు బీజేపీ కోసం పనిచేస్తున్నారు అది ఇదని చెప్పి. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ. ఆయనకు డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోక్సభలో, రాహుల్ గాంధీ కాదు ఏ ఎంపీ అయినా, ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అండ్ యు ఆర్ వైలేటెడ్ ద సేమ్ ఓత్. మీరు కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేశారు. యు ఆర్ నౌ సేయింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని నేను పట్టించుకోను, వీళ్ళు దొంగలు అది ఇదని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. మోదీ గారిని తిట్టారు. మోదీ గారు ఉన్న పార్టీ వాళ్ళు కూడా కేసు ఫైల్ చేయట్లేదు ఆయన మీద. ఏదైనా ఒక 2 FIRలు వేస్తే అయిపోతుండే. ఎనీవే దట్ ఈస్ దేర్ లుక్అవుట్. వాళ్ళ పని బీజేపీ వాళ్ళు చూసుకోవాలి అదంతా. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఒకటి మనం పాత ఒక స్టోరీ విని ఉంటాం, పులి వచ్చింది అని చెప్పి ఊర్లో పోరాడు చెప్తూనే ఉంటాడు. లాస్ట్ నిజంగా పులి వచ్చినప్పుడు ఎవడో పట్టించుకోడు. ఇది కూడా అదే కేసు. ఇప్పుడు రాహుల్ గాంధీ నిజం చెప్తే కూడా ఎవరు బిలీవ్ చేయరు ఇప్పుడు. ఎందుకు ఎన్నోసార్లు అబద్ధాలు. ఆయనకు తెలియదు. ఆయనకి ఈ పేపర్ ఇచ్చేస్తారు, ఒక పీపీటీ ఇచ్చేసి వెళ్ళి ప్రజెంట్ చేయండి సార్, చాలా మంచిది, ఇది హైడ్రోజన్ బాంబు, ఇది న్యూక్లియర్ బాంబు అది అని చెప్పి ఇచ్చేస్తారు. ఆయన వెళ్ళి ప్రజెంట్ చేస్తారు. వితిన్ 4-5 hours మిగతా ఛానల్ వాళ్ళు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళి కన్వర్ట్ చేసి, ఇప్పుడు మనం చూసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియా టుడే వాళ్ళు అందరూ వెళ్ళారు. ఈ రాహుల్ గాంధీ చెప్పిన స్వీటీ ఎక్కడే ఉంది, రాహుల్ గాంధీ చెప్పిన సరస్వతి ఎక్కడ ఉంది, అందరు అక్కడే ఉన్నారు, అదే విలేజ్లో ఉన్నారు. ఎక్కడ వాళ్ళు డూప్లికేట్ ఎక్కడ ఓటేయలేదు. ఇంకోటి నిన్న చెప్పారు, ఒక ఆమె వెళ్ళి 230 సార్లు ఓటేసిందంట. అన్ని చోట్ల రాష్ట్రంలోని డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి ఓటేసిందంట. మీరు ఆలోచించండి, ఒకటే బూత్లో పెట్టుకుందాం మనం. ఆమె ఇంకా ఇక్కడ వెళ్ళలేదు అనుకుంటాం, కానీ అది కాదు. ఆయన చెప్పింది మిగతా అన్ని బూత్లకి వెళ్ళి. ఒక బూత్లో మీరు ఒకసారి ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏజెంట్లు మిమ్మల్ని గుర్తుపడతారా? సరే, మీకు 1 నిమిషం తీసుకుంటారా మినిమం అయినా? మీరు 200 టారీ ఆమె బయటికి వెళ్ళి వచ్చేదాకా మిగతా వాళ్ళు లైన్లో ఉంటారా? ఆమెకి మళ్ళీ 10 నిమిషాలు పడుతుందా? అది ఆమె ఎన్నిసార్లు బయటకు వచ్చేదాకా ఎలక్షన్ పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుంది. మీరు క్యాల్కులేట్ చేయండి, ఇట్స్ ఇంపాసిబుల్. అది కాకుండా లోపల కూర్చున్న వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా ఏజెంట్ వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి తెలుసు కదా ఏమైనా చూస్తే. ఇది ఒట్టిగా స్టోరీ. ఇది ఏమైనా అడుగుతున్నా అంటే, నాకు సీసీటీవీ ఇమేజ్ ఇస్తే నేను ప్రూవ్ చేస్తా అంటున్నారు. దీన్ని కూడా మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. సీసీటీవీ ఇమేజెస్ ఇచ్చేది ఓన్లీ అండర్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. అది కూడా సుప్రీంకోర్టు ఒక మ్యాండేటెడ్ రూల్ ఒకటి ఉంది. ఇన్ని రోజుల లోపల 45-6 నెలలు అని ఒక టైం పీరియడ్ ఉంది. దాని లోపల ద క్యాండిడేట్ వాజ్ లాస్ట్. ఓకే, ఏ క్యాండిడేట్ ఓడిపోయారో, క్యాండిడేట్ నాట్ మిగతా వాళ్ళు కాదు, రోడ్డు మీద తిరిగేటోళ్ళు కాదు, క్యాండిడేట్ ఓడిపోయారు. నేను ఓడిపోయిన దాంట్లో ఏదో కాన్స్పిరసీ ఉంది, ఈ బూత్లో 1000 ఓట్లు ఉంటే 2000 ఓట్లు పడిందని చెప్పి హీ ఫైల్స్ ఎ కేస్. ఇప్పుడు హర్యానాలో 26 కేసులు అట్లా ఉన్నాయి. బూత్ కాదు, కౌంటింగ్లో అవకతవకలు జరిగిందని చెప్పి ఇంకా నడుస్తుంది. దాంట్లో ఒక్క కేసు కూడా లేదు. 12 కొట్టుపడేశారు, ఇంకా 12-13 ఉంది మిగిలింది. చేయలేదు. అదే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, మీరు ఎందుకు ఫైల్ చేయట్లేదు? మూడో పాయింట్, మీరు ఒక అలిగేషన్ చేసిన, నేను మీ మీద ఒక అలిగేషన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అఫిడవిట్ ఇవ్వమంటారు. ఒకటి మీరు సైన్ చేసి సంతకం పెట్టి ఇవ్వండి, నేను చెప్పిందంత నిజం అని చెప్పి మీరు ఇవ్వండి. రాహుల్ గాంధీ దగ్గర ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నప్పుడు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, అండర్ ఓత్ యూ హావ్ టు ఫైల్ అండ్ అఫిడవిట్. అంటే నేను చేయను, నేను లీడర్ ఆఫ్ ఆపోజిషన్, నేను ఓన్లీ ఇట్లా ఏం చెప్తారు సార్, అగేన్స్ట్ ద గవర్నమెంట్ నేను ప్రెషర్ పెడుతున్నాను గవర్నమెంట్ మీద అని చెప్పి. మీరు గవర్నమెంట్ మీద కాదు ప్రెషర్ పెట్టేది, యూ ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత మాట్లాడుతుంటారు రాహుల్ గాంధీ కొనుక్కున్నారు, బీజేపీ కోసం పనిచేస్తున్నారని చెప్పి. వీళ్ళ పార్టీలో టిఎన్ శేషన్ అన్న ఒక చాలా లెజెండరీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు.
ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేయించింది ఎవరు? కాంగ్రెస్. ఐ డోంట్ రిమెంబర్ దిస్ ఆపోజిట్ క్యాండిడేట్, ఐ థింక్ వాజ్ ఇట్ అబ్దుల్ కలాం, ఐ డోంట్ రిమెంబర్. కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మనోహర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్ అని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, సర్దార్జీ. ఈ వాజ్ ఐ థింక్ ఫార్మర్ సివిల్ సర్వెంట్ ఆల్సో. ఆయన ఎలక్షన్ కమిషన్ నుంచి రిటైర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. మినిస్టర్ అయ్యాడు, రాజ్యసభకి పంపించి మినిస్టర్ చేపించారు వీళ్ళు. అప్పుడు మీరు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయొచ్చు కదా, ఆయన తీసుకున్న డిసిషన్స్ అంతా క్వశ్చన్ చేయొచ్చు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సరే మీరు అలిగేషన్ చేశారు కదా, మీరు ఒక కేసు ఫైల్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా మీరు కేసు ఫైల్ చేయలేరు. దట్ రాహుల్ గాంధీ నోస్ వెరీ వెల్. అలిగేషన్ చేయొచ్చు కానీ కేసు ఫైల్ చేయలేరు. వాళ్ళు చేయొచ్చు, దే కెన్ ఫైల్ అ కేస్. అది ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు అంటారు మళ్ళీ ఎందుకు అన్ని రోడ్ల పోతున్న వాళ్ళ మీద అంతా కౌకు అంటే కుక్కలు అయితే మేము కూడా రాళ్ళు కొట్టాలని అంటారు. ఇట్స్ అ నార్మల్ థింగ్. యూ డోంట్ నీడ్ టు త్రో స్టోన్స్ అట్ ఎవ్రీ డాగ్ ఆర్ ద ఎలిఫెంట్ విల్ కంటిన్యూ వాకింగ్ అంటారు ఇంగ్లీష్లో. ద మెయిన్ థింగ్ ఇస్ అలిగేషన్ చేసినప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ అంటే అది కొనుగోలు చేశారో, వాళ్ళు చేశారో, కొనుగోలు చేశారో, ఎవరు చేశారో మనకు తెలియదు, కానీ యూ షుడ్ మేక్ అలిగేషన్. ఇప్పుడు తేజస్వి యాదవ్ ఇంత జరిగింది కదా, నిన్న ఒక్క మాట అన్నారా? దీనికన్నా ముందు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ఆయన ఒక మాట అనలేదు. మీకు మిగతా మీ పార్టీ అలయన్స్ ఇంతమంది ఉన్నారు కదా, ఆలియస్, ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారా? సరే మేము సపోర్ట్ చేస్తున్నాం, ఒక శివసేన ఒకరే ఉద్ధవ్ ఠాకరే స్టేట్మెంట్ ఇస్తుంటారు, అప్పుడు శరద్ పవార్ కూడా. మిగతా ఎవరు వాళ్ళ అలైస్, డిఎంకే కానీ మిగతా అలైస్ ఎక్కడైనా కానీ, సిపిఎం కూడా, వాళ్ళు కూడా దీని గురించి అసలు మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా రెగ్యులర్ టు బీ ఇన్ ద మీడియా అనమాట, ఒక డ్రామా. ఇంకోటి చూడండి, నేను క్వశ్చన్ అడిగారు మీడియా వాళ్ళు, దీనికన్నా ముందు కూడా అడిగారు, మీరు ఎందుకు ఈ స్వాన్ అఫిడవిట్, ఎలక్షన్ కమిషన్ అడిగారు కదా, మీరు స్వాన్ అఫిడవిట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ పెడతాం. నేను ఇవ్వను, నేను ఒట్టి అలిగేషన్స్ చేసి వెళ్ళిపోతాను. ఎట్లా యాక్షన్ తీసుకుంటారంటే అట్లా యూ కెనాట్, బికాస్ ఆ అలిగేషన్ రైటో లేదని మనకు తెలియదు కదా. హూ హెస్ గివెన్ ద అలిగేషన్? ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, హీ హెస్ టు గివ్ అ ఫార్మల్ కంప్లైంట్. ఆయన ఎక్కర్లేదు, వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా సైన్ చేసి ఇస్తే చాలు, ఒఫీషియల్ పర్సన్, ఖర్గే గారు కానివ్వండి, మిగతా ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ లెవెల్, లేకుంటే కేసీ వేణుగోపాల్ సైన్ చేసి చేయరు. ఎందుకంటే వన్స్ యూ డూ దాట్ ఇట్ బికమ్స్ ఎ క్రిమినల్ యాక్ట్. మీరు చెప్పింది అబద్ధం. ఇప్పుడు ఈ కేసులో తెలిసిపోయింది కదా, ఆ 22 మా బ్రెజిలియన్ మోడల్ ఫొటోస్ ఉన్న అందరు ఉన్నారు, ఎక్కడ వెళ్ళలేదు. ఆమె ఫోటో ఎట్లా వచ్చిందని ఇంకో స్టోరీ కూడా దాని ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ డేటా ఫీడ్ చేసేది లోవర్ లెవెల్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్. వాళ్ళకు ఏ ఫామ్లు తీసుకొచ్చి నీ టార్గెట్ 300 ఇవాళ 300 నువ్వు ఎంటర్ చేయాలంటే ఆడు కూర్చొని కొడతాడు, పొద్దునుంచి రాత్రి కొడుతూనే పోతాడు. ఈ ఒంటి మీకు గుర్తుంటుంది, ఒక కేసులో రాహుల్ గాంధీ ఒక మహిళకి 125 సంవత్సరాల ఏజ్ ఉందని చెప్పి టీషర్ట్ వేసుకొని తిరిగారు పార్లమెంట్లో. తర్వాత ఆమె వచ్చి చెప్పింది నా తప్పు కాదు, ఆ డేటా ఎంట్రీ ఒకటి చేసిన తప్పు, నా ఏజ్ 45 ఇయర్స్ అని చెప్పి. కానీ ఆమె పేరు వాడుకున్నారు. ఇంకొక మనిషి యూపీలో ఆయన మొబైల్ నెంబర్ చూపించారు, ఆయనకి పాపం కాళ్ళ మీద కాళ్ళు, ఆయనకి లాస్ట్ ఆయన ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ పక్కన పడేసింది. ఆయన కేసు కూడా పెట్టిండు రాహుల్ గాంధీ మీద. ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా కానీ, మహిళల గురించి స్పెషల్లీ. ఇప్పుడు ఆలోచించండి, ఈయన తీసుకున్న పేర్లు, ఆ మహిళలు ఓటర్ డీటెయిల్స్ అంతా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, ఎవరైనా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని హెరాస్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. యూ హ్యావ్ నో రైట్ టు డూ దిస్. మీరు ప్రైవసీ దానికోసం ఎలక్షన్ కమిషన్ అన్నారు, ఈయన అన్నారు కదా మాకు సీసీటీవీ డీటెయిల్స్ కావాలని. మీకు సీసీటీవీ డీటెయిల్స్ ఎట్లా ఇస్తారండి? మీరు ఎవరు వెళ్ళి ఓట్ వేశారని మీకు ఎట్లా తెలుసు? ఎంతమంది వేశారని మీకు ఎట్లా తెలుసు? సీసీటీవీ ఇస్తే మీకు అయిపోతుంది. మీరు క్యాండిడేట్ కూడా కాదు మీరు. ఇంకోటి, వెన్ యూ మేక్ అన్ అలిగేషన్ అగేన్స్ట్ ఎ పర్సన్, మీరు ఆ ప్రూఫ్ ప్రొవైడ్ చేయాల్సింది మీరు చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్గా మీరు అక్యూజ్ చేస్తున్నారు, స్వీటీ కానీ సరస్వతి కానీ మిగతా వాళ్ళ పేరు చెప్పారు, యు ఆర్ ఇండివిజువల్లీ హెరాసింగ్ దెమ్. వాళ్ళు మీ వ్యతిరేకంగా కేసు కూడా పెట్టచ్చు. సో అలిగేషన్ చేయడం చాలా ఈజీ. మనం చూసాం, దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చేశారు రాహుల్ గాంధీ. కానీ ఇప్పుడు క్రెడిబిలిటీ మొత్తం పోయింది ఆయన. మీడియా వాళ్ళు ఫస్ట్ 2 days ఎస్పెషల్లీ మలయాళం మీడియా ఏం హైప్ ఇచ్చారు. నేనైతే రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి ఎలక్షన్ కమిషన్కి ప్రూఫ్ లేదు అని చెప్పారు. నేను అడిగాను, బాబు నేనే ఇస్తాను కాబట్టి నేను కూర్చుంటాను అక్కడ వచ్చి, నన్ను అడగండి నేను చెప్పిస్తాను, ఇదంతా డీటెయిల్స్ ఇస్తాను. కానీ దానికన్నా ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియా టుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ ల్యాండ్కి వెళ్ళి, అన్ని 500 మంది ఉన్న ఒక ఓటర్ విలేజ్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. సో వీ షుడ్ ఎన్ష్యూర్, మన పొలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా వీ షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ వాట్ వీ సే. సో ఓట్ చోరీ మాత్రమే కాదు, ఆపరేషన్ సర్కార్ చోరీ అనేది జరిగింది. చాలా వరకు మ్యానిపులేట్ చేశారు. ఒక లీస్ట్ 32 ఓట్స్ మెజారిటీతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇంత తక్కువ మెజారిటీతో గెలిచారు అంటే ఆబ్వియస్గా అక్కడ జరిగింది ఏదో ఒక గోల్మాల్ జరిగింది, చేయించింది. అందులోనూ పర్టికులర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ 2 కమిషనర్లు ఉన్నారు అనేటువంటి అంత ఈజీగా ఎలక్షన్ కమిషనర్ అక్కడ కూర్చొని కౌంట్ చేస్తారండి. వీళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ,
వాళ్ళు లాస్ట్లో సైన్ చేస్తారు కదా యాక్సెప్టెన్స్. వాళ్ళు ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదు అప్పుడు? రీకౌంటింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? రీకౌంటింగ్ చేస్తారు యూజువలీ 32 ఓట్లు నా కేసు నాకు గుర్తుంది, రీకౌంటింగ్ జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే బిలో 1000 ఎస్పెషల్లీ బిలో 500 ఉంటే రీకౌంటింగ్ చేస్తారు ఎప్పుడు, ఎందుకంటే క్యాండిడేట్స్ ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ చేస్తారు, పోస్టల్ బ్యాలెట్ కరెక్ట్గా కౌంట్ చేయలేదు, అది చేయాలని చెప్పేసి. సో ఈ ఓట్ చోరీ, గవర్నమెంట్ చోరీ అని చెప్పేది మీరు ఎందుకు ఇమ్మీడియట్గా కేసు వేయలేదు? హైకోర్టులో కేసు వేయడం రూల్ దట్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎలక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్ హైకోర్టులో ఇమ్మీడియట్ ఆర్ ఈవెన్ సెషన్స్ కోర్టులో కూడా మీరు కేసు వేయవచ్చు. మీరు ఎందుకు కేసు వేయట్లేదు? ఎందుకంటే కేసుకి వెళ్తున్నప్పుడు ఈ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చేసినట్లనే దొంగ అఫిడవిట్ వేసి లాస్ట్లో పట్టుబడతారు. దానికోసం దే డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. అదే ఎలక్షన్ కమిషన్ అడిగారు, మీ ఇన్ని రోజులు నిద్రపోతున్నారా? సంవత్సరం తర్వాతే మీకు గుర్తొచ్చిందా? ఎన్నో ప్లేసెస్లో నేరో మార్జిన్లో ఓడిపోవడం గెలవడం అంత నార్మల్, అది పెద్ద పనేం కాదు. అట్లాంటి మనం చాలా మటుకు మొత్తం అన్ని హిస్టరీ జాగ్రఫీ తీస్తే చాలా వస్తాయి బయటికి. ఇది కాదు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక ఇన్స్టిట్యూషన్ని డిమీన్ చేయకూడదు. రేపు మీరు సుప్రీంకోర్టుని తిడతారు, ఇప్పుడు మీకు ఛాన్స్ దొరకట్లేదు, లేకుంటే అది కూడా చేస్తారు. మొన్న ఆర్మీని గుంజుకొని తీసుకొచ్చారు, ఆర్మీలో 10% మంది ఆర్మీని కంట్రోల్ చేస్తున్నారు, అక్కడ దళితులకి మైనారిటీస్కి ప్లేస్ లేదు. ఆలోచించండి, మన ఆర్మీ అనేది వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అక్కడ రిలీజియన్ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. మన దాంట్లో ఎంతోమంది క్రిస్టియన్ అండ్ ముస్లిం జనరల్స్ ఉన్నారు దీనికన్నా ముందు కూడా, వాళ్ళని ఎవరు అడగలేదు వాళ్ళ రిలీజియన్ గురించి. ఎందుకు ఈయన అదని తీసుకొస్తున్నాడు? మన ఆర్మీలోనే రాజ్పుతానా రెజిమెంట్ ఉంది, బీహార్ రెజిమెంట్ ఉంది, మెడ్రాస్ రెజిమెంట్ ఉంది, గోర్ఖా రైఫిల్స్ ఉంది, అస్సాం రైఫిల్స్ ఉంది, ఎన్నోనే మరాఠా సిక్ లైట్ ఇన్ఫెంట్రీ ఉంది, మరాఠా ఇన్ఫెంట్రీ, ఎన్నో రెజిమెంట్స్ ఉన్నాయి విత్ ద రీజనల్ నేమ్స్. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈయన ఏం తీసుకొస్తున్నా అంటే అక్కడ కూడా బ్రాహ్మిన్స్ అన్ని కంట్రోల్ చేస్తున్నారు. చూడండి, యూఆర్ క్రియేటింగ్ అ డివిజన్ విత్ ఇన్ ద ఆర్మీ. చాలా డేంజరస్ అది, చాలా డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ హీ కెన్ బి టేకన్ ఫర్ సెడిషన్ బికాస్ యూఆర్ క్రియేటింగ్ అ డిస్సాటిస్ఫాక్షన్. పాకిస్తాన్ లాగానో బంగ్లాదేశ్ లాగానో ఇక్కడ చెప్పారు కూడా, నేను చూడండి యంగ్స్టర్స్ అందరు రావాలి, కానీ నాన్ వైలెంట్ మెథడ్ ఉండదు. మన అందరు తెలిసి వాట్ హీ వాంట్స్, వైలెన్స్ కావాలంటే ఈ కోరుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఇక్కడున్న సో కాల్డ్ జెన్జీ విల్ నాట్ గెట్ ఆన్ టు ద స్ట్రీట్. బీబీసీ అడిగారు మన క్వశ్చన్, వై ఈజ్ ఇండియన్ జెన్జీ నాట్ గెటింగ్ ఆన్ టు? వాళ్ళకి పిచ్చోళ్ళు కాదు, నేపాల్ లాగానో శ్రీలంక లాగా చేయడానికి. దే హ్యావ్ ఎ రెగ్యులర్ జాబ్, దే డూ దట్ జాబ్, దే సిట్, దే వర్క్ ప్రాపర్లీ అండ్ దే గో. లేకుంటే చదువుకుంటున్నారు ఏదైనా ఒకటి. ఇట్లాంటి రోడ్డు మీద దిగి రాళ్ళు విసరడం అనేది మన పూర్వలు, మన యంగ్స్టర్స్ చేయరు ఇట్లాంటి పనులన్నీ. సో హీ వాంట్స్ దాట్ టు హ్యాపెన్. అది జరగట్లేదు. ఆర్మీ పేరు తీసుకొచ్చారు. ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళ మొరాల్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. రేపు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇట్ క్యాన్ గో బ్యాక్ టు హిమ్ అగైన్. సో దీనికన్నా ముందు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు కూడా మన అందరికి తెలిసింది, ఆ టైంలో చాలా సెన్సిటివ్ టైం ఉండే. సిక్ రెజిమెంట్స్ 1-2 కొంచెం రెబిలియన్ చేశారు ఆ టైంలో. బట్ సమ్హౌ ద గవర్నమెంట్ కంట్రోల్డ్ ఇట్. ఆర్మీ కూడా చాలా బాగా కంట్రోల్ చేశారు. ఏ ఆర్మీకి వెళ్ళండి మీరు, పాసింగ్ అవుట్ పరేడ్లో కూడా వాళ్ళ దీక్షాంతం ఉంటుంది ఒకటి. అందరూ ద ప్రీస్ట్ ఫ్రమ్ క్రిస్టియన్, బుద్ధిస్ట్, హిందూ, ముస్లిం అందరూ లైన్లో వెళ్తారు. దాని మీద వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు వీళ్ళు బిఫోర్ పాసింగ్ అవుట్ పరేడ్, ఐదర్ ఎట్ ఓటీఏ ఆర్ ఎట్ ఎన్డీఏ. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు తీసుకొస్తున్నారు రిలీజియన్, మీరు గెలవండి ఆ ఎలక్షను. మీరు ఓడిపోతున్న ఎలక్షన్ తర్వాత 90 ఎలక్షన్ ఓడిపోయారు ఇప్పుడు దాకా. ఏం చేశారు మీరు? ఒక్క ఎలక్షన్ గెలవకుండా మీరు ఇట్లాంటి పనులు తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎంలు అన్నీ బాగున్నాయి, కర్ణాటకలో గెలిచినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, హిమాచల్లో గెలిచినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ బీజేపీ గెలిచినప్పుడే ప్రాబ్లం వస్తుంది. రేపు బీజేపీ వాళ్ళు ఇదే అలిగేషన్ తెలంగాణలో చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ కూడా మీకు ఓల్డ్ సిటీకి వెళ్తే ఒక ఇంట్లో 400 మంది దొరికారు కూడా లాస్ట్ టైం. అప్పుడు ఏమంటారు? అప్పుడు ఆ అలిగేషన్స్ ఏమంటారు? అప్పుడంతా అదంతా నిజం కాదంటారు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమన్నారు, ఎస్ఐఆర్ చేయకూడదు, డూప్లికేట్ ఓటర్స్ తీయకూడదు, డెడ్ ఓటర్స్ తీయకూడదు, మైగ్రేటరీ. అది హర్యానాలో చేయాలండి. హర్యానాలో నెక్స్ట్ రాబోతుంది, ఈ ఫేజ్ తర్వాత హర్యానాకు వస్తుంది. అండ్ యూఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ రిమూవింగ్ డెడ్ పీపుల్, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ రిమూవింగ్ డూప్లికేట్ ఓటర్స్. అరే మీరే వద్దంటున్నారా కదా, మీరే అక్కడ బీహార్లో చేసినప్పుడు తప్పు, అది చేయకూడదు, అది అంత ఫ్రాడ్ అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి అదే కావాలంటున్నారు మళ్ళీ మీరు. సో ఎలక్షన్ ముందు 2002 తర్వాత ఎందుకు జరగలేదు అదే ప్రశ్న అడగాలి మనం. 2002 తర్వాత ఎవ్రీ 10 years ఎస్ఐఆర్ జరగాలండే. ఇప్పుడు 2025కి వచ్చినప్పుడు 23 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక క్లీనప్ జరుగుతుంది. బీహార్లో నేను చెప్పినట్లు 64 లక్షల మంది తీసేసినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. బికాస్ వాళ్ళు లేరు 64 లక్షల మంది. చూడండి, భారతదేశంలో 90 కోట్ల మంది ఉన్నారు ఓటర్స్ అంటున్నారు, కొంతమంది 100 అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ 100 అని చెప్పారు ఒకసారి. దాంట్లో నేను చెప్తున్నాను కవిత గారు, 10 నుంచి 12% ఓటర్స్ లేరు. దే ఆర్ డెడ్ ఓటర్స్,
మైగ్రేటెడ్ ఓటర్స్ అండ్ డూప్లికేట్ ఓటర్స్. ముందు మన సాఫ్ట్వేర్ ఇంత బాగా లేకుండే ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్ని అట్లా పట్టుకోవచ్చు ఈజీగా. కొంతమంది కావాలని చెప్పి వాళ్ళ ఫాదర్ పేరు అక్కడెక్కడ నేను చెప్పాను అనుకుంటా మీకు ఒకసారి మన రికార్డింగ్లోనే. నేను ట్రిమర్గిరిలో ఉన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2000. ఆ టైంలో అక్కడ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. నా పేరు సురేష్ కోచాట్ల, మా ఫాదర్ పేరు ఎంకే విజయన్ అని ఇనిషియల్స్. తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు ఎలక్షన్ కార్డు. సురేష్ కోచాట్లది అది TTTTIIL వెళ్ళిపోయింది. ఫాదర్ పేరు ఏమో EMKAY విజయన్ అని కొట్టేశారు. సో ఐ వెంట్ టు దట్ మానవికాస్ నగర్ దగ్గర ఒక MRO ఆఫీస్ ఉంది, అక్కడ వెళ్ళి అని చెప్పాను ఇట్లా మీడియాలో పనిచేస్తున్నా అండి, ఇట్లా తప్పు ఉంది అంటే కరెక్ట్ చేసేస్తాం సార్, మీరు ఫిలప్ చేయండి ఫామ్ అన్నారు. ఫిలప్ చేసి ఇచ్చేసాను, ఏం జరగలేదు, అట్లనే ఉండిపోయింది అది. నాకు ఇంక 2వ కార్డు ఇష్యూ చేస్తారు విత్ కరెక్షన్స్. ఇప్పుడు నా 2 కార్డులు ఉన్నాయి. పాత కార్డు క్యాన్సిల్ చేయలేదు, నేను క్యాన్సిల్ చేసి మనం రాసి ఇచ్చాను. ఆ టైంలో ఆన్లైన్ ఫెసిలిటీ లేకుండే. దాని తర్వాత అల్వాల్కి వచ్చాము మేము. 2003 వి షిఫ్టెడ్ పర్మనెంట్లీ టు అల్వాల్. అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఈ 2 కార్డులు వెళ్ళి సరెండర్ చేసి రాసి ఇచ్చాను, నాకు ఈ 2 కార్డు సరెండర్ చేయాలండి. అల్వాల్లో ఫ్రెష్గా అప్లై చేస్తాను GHMC అల్వాల్కి వెళ్ళి. ఆ కార్డు వచ్చింది, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అక్కడ పోయింది. మళ్ళీ నేను కరెక్ట్ కార్డు అప్లై చేస్తే కరెక్ట్, నా దగ్గర 4 కార్డులు ఉండిపోయింది. ఐ హ్యావ్ టు లిటరలీ రన్ పిల్లర్ టు పోస్ట్ గెట్ ఇట్ క్యాన్సిల్. కానీ ఇప్పుడు ఈజీగా చేయొచ్చు, మీరు ఆన్లైన్ వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంతమంది అంత ఎఫర్ట్ తీసుకుంటారండి? నేను చెప్తాను మన తప్పే. ఆ ఎలక్షన్ రోజు పొద్దున చాలామంది బూతులు తిరుగుతుంటారు. ఈ బూత్ నుంచి ఆ బూత్, నా పేరు కనిపించట్లేదు, నిన్న దాకా ఉండే కదా మొన్న దాకా ఉండే కదా అంటాడు. మీరు నిద్రపోతున్నారా? ఎలక్షన్ రోల్స్ వచ్చినప్పుడు ఆన్లైన్గా ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ కూడా మీ అపార్ట్మెంట్లో, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 2014లో ఐ వెంట్ టు పెబుల్ సిటీ అండ్ గాట్ అబౌట్ ఆల్మోస్ట్ 400 మందిని ఎన్రోల్ చేశాను నేను అక్కడ. ఇక్కడ పైప్ లైన్ రోడ్ మీద కూడా అక్కడ గోదావరి ఒక హోమ్స్ అని అక్కడ వెళ్ళి చేశాను నేను పర్సనల్గా. నేను 2-3 వెళ్ళి చేశాము ఇదంతా ప్రొసీజర్. అప్పుడు బన్వల్లాల్ గారు కమిషనర్గా ఉన్నారు ఆ టైంలో. వి వెంట్ అండ్ సెడ్ మా IP అడ్రస్ బ్లాక్ చేయకండి, మేము మోర్ దెన్ 1 person రిజిస్టర్ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ యాజ్ అ సర్వీస్ అంటే ఆయన ఓకే అని చెప్పి ఆయన మా IP అడ్రస్ నోట్ చేసుకుని వాళ్ళ IT డిపార్ట్మెంట్ చెప్పారు. వి వర్ నాట్ బ్లాక్డ్, మాస్ రిజిస్ట్రేషన్ చేసాం మేము. కానీ చేయాలి ఇదంతా మన రిప్రజెంటేటివ్స్ పని, మన రెసిడెన్షియల్ అసోసియేషన్ పని, మన గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ పని ఇది. అక్కడున్న సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ దే షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ గెట్ దిస్ డన్. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కానీ రేపు వచ్చే GHMC ఎలక్షన్స్కి ఓటర్ రోల్ షుడ్ బి రివైజ్డ్. ఇప్పుడు మన SIR ఇక్కడ జరగట్లేదు ఈసారి ఇప్పుడు, ఎందుకంటే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుందని చెప్పేసి. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న దాన్ని కూడా మీరు వెళ్ళి మీ ఓటర్ ID ఉందా లేదని మీ పక్కన ఉన్న ఓటర్, మీ పొలిటికల్ పార్టీ ఎవరున్నారు వాళ్ళని కలిసి అడగండి, వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి చెప్తారు. చెప్పాల్సి, మీరు లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకండి. ఇది నా అడ్వైస్. Yes, sir. Thank you so much. Thank you. Thank you.